భారత్ 180 న్యూస్ కి స్వాగతం। ఏపీఎస్ఆర్టీసీని బలోపేతం చేయడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని శ్రీకాకుళం ఎమ్మెల్యే గుండు శంకర్ అన్నారు। శ్రీకాకుళం ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద 3 నూతన బస్సులను ఎమ్మెల్యే గుండు శంకర్ జెండా ఊపి ప్రారంభించారు। ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రయాణికుల సౌకర్యార్థం విజయనగరం విజయవాడ పట్టణాలకు 2 ఎక్స్‌ప్రెస్ సర్వీసులను ప్రారంభించామని, ఆర్టీసీ పరిరక్షణతో పాటు సిబ్బంది కార్మికుల సంక్షేమం ఎన్డీఏ కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు। ओम दस्तिन इंद्रो वृद्धस्रवा अगस्तिन पूषा विश्वमेन ओम दस्ययोरुणेमहे गातुं यज्ञाय गातुं यज्ञवत् విజయవాడ ఆల్రెడీ పాత హైదరాబాద్ తిరుగుతుంది సార్। దానికోసం మన విజయవాడ కొత్త మీరు వచ్చిన తర్వాత మన ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ ఏంటంటే ఎవరైనా కొత్త బస్సులు వచ్చినప్పుడు మీరు ఇంటి బస్సులో వచ్చేది ఎమ్మెల్యే గారు వచ్చి ఎమ్మెల్యే గారితో మాత్రమే చేయించమంటే ఆఫీసింది మన రిజిస్ట్రేషన్ ద్వారా బలోపేతం దిశగా అలాగే ప్రజలకు సౌకర్యార్థం రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీకి ప్రభుత్వం కొత్త బస్సులు ఇస్తున్న సందర్భంలో మన జిల్లాకి 4 ఇవ్వడం జరిగింది। అందులో 3 శ్రీకాకుళం D1 D2కి ఇవ్వడం జరిగింది। ఒకటి విజయవాడ సూపర్ లగ్జరీ బస్సు ఒకటి, అలా ఇది ఆర్టీసీ స్వయంగా ప్రభుత్వం కొనుగోలు చేసినటువంటిది। 2 కొత్త బస్సులు హయ్యర్ విజయనగరం కోసం తీసుకోవడం జరిగింది। ఇది ప్రయాణికులకు సౌకర్యార్థం మంత్రి గారు, రాష్ట్ర రవాణా శాఖ మంత్రి గారు ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు తక్షణ చర్యలు తీసుకొని ఇవి ఏర్పాటు చేయడం జరిగింది। దీనివల్ల ప్రజలకు చాలా ఉపయోగం జరుగుతుంది కనుక ఈ సౌకర్యాన్ని ప్రజలందరూ ఉపయోగించుకోవాల్సిందిగా కోరుకుంటూ, అలాగే ఇంకా దీన్ని మున్ముందు ఇంకా మరింత ప్రజలకు చేరువ దిశగా ఆర్టీసీని బలోపేతం చేసి ముందుకు తీసుకెళ్లడం ధ్యేయంగా ప్రభుత్వం యొక్క లక్ష్యమని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారం।